యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని వద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. మిక్కిలి ప్రియులారా, మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనమునకు రావాలని ఉద్దేశించుచున్నాము కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించుచున్నట్లు మనలను మనము శ్రద్ధతో పరీక్షించుకునుట యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా ఒప్పుకొందురో, ఎవరు నీతిని గూర్చి ఆకలి దప్పులు కలిగి ఇందురు, అట్టి వారిని ముఖ్యముగా ఆదరించి బలపరుచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమింపబడి ఉన్నది. మనలను మనం ఇట్లు పరీక్షించుకుని ఎడల మన యందు పాపమును మరణమును తప్ప మరేది కనపడదు. వీరి నుండి మన అంతట మనం ఎంత మాత్రమును తప్పించుకొనలేము. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపముల వల్ల మనం పొందవలసినదంతా అనుభవించుటకును ఆయన మనుష్యుడాయను. మనము మరి ఎక్కువగా దృఢముగా దీన్ని నమ్మునట్లును మన విశ్వాసం వల్ల బలపరపబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకముగా విధేయులు మగునట్లును తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారము నియమించెను. దీని యందు తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తమును పానముగాను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్ముచు ఎవడు ఈ రొట్టెను తిని ఈ పాత్రల నుండి త్రాగును వాడు క్రీస్తునందును క్రీస్తు వాని యందును జీవించును. అతడు నిత్య జీవము గలవాడై ఉండును. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకు శిలువ మరణము నొంది లేపబడునను సత్యమును బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరింపవలెను. మరియు మనము దీన్ని బట్టి ఆయనకు మిగులు హృదయపూర్వకములైన వందనములు చెల్లించుచు మన శిలువను ఎత్తుకొని ఆయన వెంబడించి ఆయన మనలను ప్రేమించుచున్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారం మనమును ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. ఎందుకని ఈ ఒకే రొట్టె యందు పాలు పుచ్చుకొనుచు ఈ ఒకే పాత్రలోని త్రాగుచున్నందున మనమందరమును ఒక్క శరీరమై ఉన్నాము. ప్రార్థింతము. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసేయున్నవి. దాచబడినవి మరుగై ఉండనదేదియూ లేదు. మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని ఘనపరుచున్నట్లు మా హృదయ ఆలోచనలను నీ పరిశుద్ధాత్మ ఆవేశము వలన పవిత్రపరచమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. హృదయములను పరిశోధించడి సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడుగునదేమనగా, మీరు స్వాభావికముగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయించు తలంపు వలనను మాట వలనను క్రియ వలనను మీ రక్షకుడు దేవునికి దుఃఖమును కోపమును కలుగుజేసితురని అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రులనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిననియు ఆయన నామమందు విశ్వాసముంచు వారందరికీ పాప పరిహారము కలుగునని నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపము నుండి విముక్తి పొందవలనని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఎంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి అందున్నట్లుగా జీవించచ్చు హృదయమునందును ప్రవర్తన యందును పవిత్రముగా ఉండుటకు
దినదినము ప్రయత్నింపవలనని నిశ్చయించుకొనుచున్నారా? అలాగైతే మనము వినయముగా మోకరించి దేవుని ఎదుట పాపములను ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయన్ను వేడుకొందము. అందరూ కూడా కలిసి, ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను గాని నీకంతయు స్పష్టముగా తెలిసేయున్నది. నా బాహ్య జీవితములోను అంతరంగిక జీవితములోను లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషములను గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములు మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరముంచి తన ప్రియ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ, మరణ, పునరుత్థానముల వలన మన పాపములన్నీ క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపురనైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపపడి ఆయన యందు విశ్వాసముంచు వారందరి పాపములు సంపూర్ణముగా క్షమింపబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. అయితే ఆ అధికారమును బట్టి పశ్చాత్తాపము లేని అవిశ్వాసులకు నేను తెలియజేయనదేమనగా, అటివారు పశ్చాత్తాపము లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములు క్షమింపడు. మరి కృపాదిర్మాంతము కాకముందు తమ దుర్మార్గముల నుండి మళ్ళు కొనకయు నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసముంచయు ఉన్న ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదికి రప్పించును. ఋతున్ తరువాతి రెండవ ఆదివారం యొక్క ప్రారంభ గీతము. యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట. ప్రభు